ల్యాండ్. అడిగారు నన్ను, ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని డబ్బులు అని, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. ఇది ల్యాండ్ పేపర్స్ అండి, మా వారి ల్యాండ్ పేపర్స్. దీంట్లో ఇప్పుడు ఏమీ లేవండి, మొత్తం అమ్మిచ్చేసాను నా దగ్గర. కావాలంటే మీరు తీసుకొని డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇందులో ఏవి కూడా లేవు. ఇవన్నీ నా దగ్గర అమ్మిచ్చి, అతను చెప్పిన సాకులు ఏమంటే, డబ్బులు అడిగినప్పుడంతా మా బాస్ వస్తున్నాడు, ఇక్కడ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఖర్చులు మొత్తం నేనే పెట్టాలి, దానికి నాకు డబ్బులు అవసరం, అలా చేస్తేనే నాకు పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, అప్పుడు నేను నీకు నువ్వు పెట్టిన దానికన్నా డబుల్ అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పడం. ఆ తర్వాత నా లైఫ్ ఒంటరి ఉమెన్, నేను ఇలా ఉన్నాను అంటే, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక నువ్వు నీ బంధువులకు 10 మందిని తీసుకో, నేను నీకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళని తీసుకొస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇవ్వడం. అతను చేసిన వాగ్దానాలు ఇవన్నీ. అలా చేసి అతను నమ్మించి నా పిల్లల ప్రాపర్టీ మొత్తం అమ్మించి తీసుకొని, నా దగ్గర ఉన్న గోల్డ్ ఏది ఉన్నా అండి, ఒక చిన్న ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉంటే కూడా అతను గొప్పదు, అవి ఉన్నాయి కదా ఇవ్వు, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి, నేను కాలు నొప్పి, నాకు స్కాన్కి వెళ్ళేసి వస్తానని చెప్పి ఈవెన్ ఇయర్ రింగ్స్తో సహా తీసుకునేవాడు అతను. తీసుకొని 1 వీక్లో ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా 25 సవర్ల బంగారు నాకు ఒక్కటి కూడా అతను రిటర్న్ చేయలేదు. నేను అది అడిగితే ఈ బాండ్లో ఏదైతే ఉందో 5 సవర్ల బంగారు ఇస్తానని చెప్పి రాయిచ్చాడు నాకు అందులో. అవి అన్నీ కూడా ఎంతో బలవంతం చేసి బెదిరించి తీపించుకున్న వీడియో తప్ప ఇంకొకటి కాదు. అతను ఆ రోజు ఇచ్చింది 30 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి చూపించిన క్యాష్ డబ్బులు 5 లక్షల రూపాయలు. అవి మినర్వా కాఫీ డేలో ఇచ్చిన డబ్బులు 5 లక్షల రూపాయలు. అక్కడికి వచ్చిన వాళ్ళు గని, సుమన్ అన్న వీళ్ళు అక్కడికి వచ్చారు ఆ రోజు. వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. మినర్వా కాఫీ షాప్లో ఉండే మెంబర్స్ అందరూ ఉన్నారు. అక్కడ కూడా నేను అరుస్తుంటే మా బాబు వద్దమ్మా, ఇంకా నువ్వు అరవద్దు, వదిలేయి అని చెప్పడంతో నేను అక్కడికి ఆపేయడం జరిగింది.